హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమ్మని ఇంటి వంటలు. ఈరోజు మనం యమ్మీ ఎగ్ కీమా విత్ సాఫ్ట్ చపాతీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసి ఎగ్స్ని బాయిల్ చేయాలి. ఇలా బాయిల్ అయిన ఎగ్స్ని నార్మల్ వాటర్లో వేసి చల్లారనివ్వాలి. ఎగ్స్ చల్లారిన తర్వాత ఎగ్ పైన పొట్టుని తీయాలి. ఇక ఇప్పుడు సాఫ్ట్ చపాతీ కోసం 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్స్ ఆయిల్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. ఫైనల్గా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కలిపితే సాఫ్ట్ డో రెడీ. దీనిపై మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టండి. ఈలోపు ఎగ్ కీమా తయారు చేయడానికి పాన్ పై 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ముక్కలుగా కట్ చేసిన 2 పెద్ద ఉల్లిపాయల్ని వేసి ఒకసారి కలపాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసి కలపాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసిన 2 టమాటాలను వేసి కలపాలి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసి కలపాలి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల కారం వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి కలపాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మిశ్రమం అంతా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ని తురిమి వేయాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. తురిమిన ఎగ్స్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇక లాస్ట్గా కొత్తిమీర వేసి ఒకసారి కలిపితే ఎగ్ కీమా రెడీ. ఇక ఇప్పుడు పక్కన పెట్టిన చపాతీ పిండిని ఒకసారి బాగా కలిపి ఉండలుగా తయారు చేయండి. ఇప్పుడు కొద్దిగా పిండి వేసి చపాతీల్లా చేయాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ చూపించిన విధంగా మడత పెడితే చపాతీలు మెత్తగా సాఫ్ట్గా పొరలుగా వస్తాయి. ఇలా చేసుకున్న చపాతీల్ని పాన్ పైన వేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ కాల్చాలి. అంతే, సాఫ్ట్ చపాతీ రెడీ. ఇక మనం తయారు చేసిన చపాతీలు చూసారా ఎలా పొరలుగా విడిపోతున్నాయో? నేను చెప్పిన విధంగా చపాతీలు చేస్తే ఇలా సాఫ్ట్గా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన 84 సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని కమ్మని ఇంటి వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.